అందరికీ శ్వాస ఒక్కటే, శ్వాస పీల్చి బతుకుతారు. ఆ శ్వాసను ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు సర్వమానవ సమానత్వం అనేది సాధ్యమవుతుంది. मैं जब से 10वीं क्लास में थी तब से लेके अब तक इस खोज में थी और आनापानसति ध्यान मिलने से मुझे एक अद्भुत खुशी मिली और एक एहसास हुआ कि जो खुशी है वो किस में है। खुशी है कि जब हम हर इंसान को समान रूप से जब देखते हैं उसमें है, पैसों में नहीं है। ये बात का एहसास मैंने किया है। ధ్యానం నాకు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని, నా బుద్ధి ఎంతో షార్ప్గా పనిచేయడాన్ని, మరి ఆత్మశాంతిని ఇచ్చినప్పుడు, ఎంతో ఆత్మానందాన్ని నాకు ఇచ్చినప్పుడు, ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నాకు ఇచ్చినప్పుడు అది అందరికీ ఇస్తుంది కదా. మనం చేయవలసినటువంటి ఒకే ఒక్క పని ఏంటి అంటే, నాకు దొరికింది ధ్యానం ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస. దీనిలో ఉన్నటువంటి ఎన్నో గ్రంథాలు నేను చదివాను. ఎంతోమంది మాస్టర్స్తో నేను సజ్జన సాంగత్యం చేశాను. ఈ సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు అనేక సమస్యలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నాకు అర్థమైనాయి ఫ్రెండ్స్. ఇన్ని అర్థమైన తర్వాత వాటికి ఉన్నది ఒకే ఒక్క పరిష్కార మార్గం ధ్యానం మాత్రమే అని నాకు అర్థమైంది. అందుకే నేను ఈ ధ్యాన ప్రచారాన్ని ఏ రోజు కూడా వదలకుండా అన్ని చోట్లకి తిరుగుతూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఇలా వచ్చాను. ध्यान करने से मुझे शारीरिक स्वस्थता मिली, मन की शांति मिली, मेरी बुद्धि में सतर्कता आई, शार्पनेस आई और मेरी आत्मा को आनंद आया। अगर मुझे ये सब कुछ मिल सकता है तो क्या आपको नहीं मिलेगा? तो इसी बात को मैंने हमेशा पिछले 30 सालों में लोगों को बताया है कि आप सभी जो भी समस्याएं हैं उसका एक ही समाधान है, ध्यान। मैंने कई ग्रंथों को पढ़ा है, कई किताबों को पढ़ा है, कई दिग्गज लोगों के साथ सज्जन सांगत्य किया है। उसे समझ में आया कि समस्याओं का समाधान कैसे ध्यान के माध्यम से पॉसिबल है। మనది ఆధ్యాత్మిక దేశం. భారతదేశం అంటే ఆధ్యాత్మిక సంపద పుష్కలంగా ఉన్న దేశం. మరి ఆధ్యాత్మిక దేశంలో గురించి, భారతదేశం గురించి ఎక్కడైనా ఎవరైనా ఏం మాట్లాడతారు అంటే మునుల గురించి, ఋషుల గురించి, తపస్సుల గురించి మాత్రమే మాట్లాడతారు. బయటంతా కూడా ఎక్కడెక్కడో మన మునులు, ఋషులు, తపస్సులు చేసే సంపద గురించి, సంపద అంతా కూడా అంతటా వెళ్ళిపోయింది. సాక్షాత్తు బుద్ధుడు ఎన్లైటన్ అయినటువంటి ప్రాంతంలో బుద్ధుని బోధనలు కానీ, గాంధీజీ బోధనలు కానీ, ఎందరో ఋషుల బోధనలన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడో దేశాల వారు తీసుకుని ఆచరిస్తున్నారు, వాటి ఫలితాలని అనుభవిస్తున్నారు. ఎక్కడో దేశం కాని దేశంలో మన ధ్యానాన్ని గుర్తించి, ధ్యానం కోసం కృషి చేసినటువంటి పత్రిజీని గుర్తించి ఇవి ఇవ్వడం జరిగింది. మరి మన దేశంలో కూడా అందరం మనం ఉపయోగించుకోవాలి కదా. ప్రతి వారికి కూడా ఇది రీచ్ అవ్వాలి కదా. దట్ టు PSSM అనేది నాన్ ప్రాఫిట్ అండ్ నాన్ రిలీజియస్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇది మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటిది, ఈజీ అయినటువంటిది అన్నమాట. भारत एक आध्यात्मिक देश है। पूरी दुनिया में भारत को एक ही बात से जाना जाता है कि जितने भी ऋषि मुनि हैं, ऋषि परंपरा है, इसी बात को लोग जानते हैं कि भारत के पास एक आध्यात्मिक ज्ञान है और इस बात को पूरी दुनिया पहचानती है। और हम लोग आज किस स्थिति में हैं हमें जानने की ज़रूरत है कि हम अपनी परंपरा को, आध्यात्मिक ज्ञान को हम लोग कितना जानते हैं। बिहार जैसे राज्य में जहाँ पर भगवान बुद्ध ने स्वयं आत्मज्ञान को पाया है और ये आध्यात्मिक ज्ञान को पूरे देश में, विदेश में पहुँचाया है, तो हम भी ये आध्यात्मिक ज्ञान के बारे में जानकारी करके इस विषय को समझे। ये खुशी की बात है कि भारत में इसके बारे में जागरूकता कम होने के बावजूद अमेरिका जैसे राष्ट्र में टेक्सास गवर्नमेंट ने, फ्रिस्को सिटी ने इस बात को पहचाना है कि पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट और उनके संस्थापक ब्रह्मर्षि सुभाष पत्री जी ने पूरे विश्व में जो ध्यान की लहर दौड़ाई है, लहर और ध्यान के बारे में जागरूकता जो पैदा की है, उसको नवाजा गया है, पहचाना गया है स्टेट ऑफ टेक्सास एंड फ्रिस्को सिटी ने। तो ये बहुत ही खुशी की बात है। तो हम भी
इस बात को समझे और पहचाने। అందరిలోనూ అవేర్నెస్ తీసుకురావడం కోసం పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను చేస్తోంది, నిర్వహిస్తోంది. అందులో భాగంగానే సత్యమేవ జయతే అంటే అందరూ కలిసి చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను మనం పొందవచ్చు. అనేక దేశాలు, అనేక మంది మాస్టర్స్ కలిసి ఒకే పనిని ఒకే సమయంలో చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను, ఎటువంటి మార్పులను మనం తీసుకురావచ్చు అనేది ఈ కార్యక్రమం చెప్తుంది ఫ్రెండ్స్. पत्रिजी मेडिटेशन चैनल बहुत सारे नवीन कार्यक्रमों का आयोजन ऑनलाइन यूट्यूब चैनल के द्वारा करती हैं. उनमें से एक बहुत बड़ा कार्यक्रम रहा 15 अगस्त स्वतंत्रता दिवस के दिन 24 घंटे के लिए सत्यमेव जयते कार्यक्रम का आयोजन किया. 48 से ज़्यादा देशों के मास्टर्स ने इसमें भाग लिया. इस अखंड ध्यान के वजह से कैसे पॉजिटिव एनर्जी क्रिएट कर सकते हैं, इन परिणामों को हमने पहचाना है, समझा है. इसी के वजह से इस अद्भुत हमारे कार्यों को पहचाना गया है अमेरिकन गवर्नमेंट के द्वारा. ఈ ఆనందం మీ అందరితోనూ పంచుకోవడం కోసం, ఎందుకంటే ఇది బుద్ధుడు తిరుగునటువంటి ప్లేస్, బుద్ధుడు ఎన్లైటన్ అయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ ఆనందాన్ని మీ అందరితో కలిసి పంచుకోవడం కోసమే ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చాను ఫ్రెండ్స్. ఆంధ్ర నుండి ఇక్కడ దాకా వచ్చాను. ఎక్కడి ఆంధ్రప్రదేశ్, ఎక్కడి బీహార్, ఆలోచించండి ఫ్రెండ్స్. మీరంతా ఆనందంగా ఉంటే, మీరంతా ధ్యానం చేస్తే, మీరంతా సంతృప్తిగా ఉంటే నేను సంతృప్తిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. तो ये अद्भुत खुशी जो हमारे PSSM और हमारे पत्रिजी को इस हमारा जो सत्यमेव जयते के कारण फ्रिस्को गवर्नमेंट ने सेलिब्रेट किया है, इस खुशी को आप तक पहुंचाने के लिए, आपसे शेयर करने के लिए मैं आंध्रा विजयवाड़ा से पटना बिहार आई हूँ. और मैं इसलिए आई हूँ कि ये भगवान बुद्ध ने इस बिहार में विहार किया है और ये आध्यात्मिक धरती है बिहार. तो इसीलिए ये आनंद को आप सबके साथ बांटने के लिए आई हूँ. मुझे बहुत खुशी होगी कि जितना आनंद मुझे मिल रहा है वो आपको भी मिले, आप भी ध्यान करें. इस बात को बताने के लिए आई हूँ. धन्यवाद.